నమస్కారం కనకమ్మ గారు. నమస్కారం అమ్మా. గ్రామంలో అందరూ మిమ్మల్ని మోతుబారి రైతు అని చెప్తున్నారు. ఈ విషయం మాలాంటి టీవీ ఛానల్ ద్వారా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని మోతుబారి రైతు అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ గొప్పతనం నాది కాదనిపిస్తుంది. అదేంటి? అందరూ అంత గొప్పగా అభినందిస్తుంటే దాన్ని మీరెందుకు తీసుకోలేకపోతున్నారు? ఆ గొప్పతనం నాది కాదు, నా భూమిని నా నుండి దూరం కాకుండా చేసిన ప్రకృతి వ్యవసాయందే. టీవీలో వస్తున్న ప్రకృతి వ్యవసాయంలో లాభదాయకమైన పంటలు ఎలా పండించాలి, ఫెర్టిలైజర్స్ చల్లకుండా భూమిని ఎలా బతికించుకోవాలో సరైన సమయంలో నాకు అందించిన ఆ వ్యవసాయ ప్రేమికులదే మరియు ఈ రైతు నేస్తుంది. అందరిలాగే మొదట అప్పులు పాలై భూమి సారం తగ్గి సరిగ్గా పండగ నేను దిగులు పడి అప్పిచ్చిన వారికి 2 ఎకరాలు పొలం అమ్మి అప్పులు కట్టి అందరిలాగే సిటీకి వెళ్ళి ఏదో చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకున్నా. అదే సమయంలో ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు లేకుండా కష్టపడి మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుని చిన్న చిన్న చిట్కాలతో వ్యవసాయం మళ్ళీ మొదలుపెట్టాను. తక్కువ టైంలోనే అప్పులు తీర్చేసి నా పొలంతో ఆనందంగా బతుకుతున్నాను. ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ల పరిస్థితి చూసి నేనే అప్పులిస్తున్నాను. అందుకే వాళ్ళు నన్ను మోతుబరి అంటున్నారు. నేనేమంత పెద్ద ధనవంతురాలేం కాదు. అవును, ఈమె నిజంగానే మోతుబారి రైతే. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా అద్భుతమైన పద్ధతిలో ప్రజల ఆరోగ్యం కోసం పంటలు పండించే ప్రతి ఒక్క రైతు మోతుబారి రైతే. ఓ అమ్మాయి, ప్రకృతి సేద్యంతో పండించిన వడ్ల బియ్యం గంజి తాగుతావా? అయినా సిటీ పోరివులే, మా గంజి ఎందుకు నచ్చుతుందిలే. తాగుతానులే, ఇవ్వండి. కనకమ్మ గారు, 5 స్టార్ హోటల్లో కూడా ఇప్పుడు చాలా మంది స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తాగుతున్నారు ఈ ఆర్గానిక్ మాల్ట్ని. తెలుసా మీకు? అవునా? అవును.